సో ఈరోజు 2వ అధ్యాయం 23వ శ్లోకం చేద్దాము. సో 22వ అధ్యాయము మనకు 30వ శ్లోకం వరకు భగవంతుడు ఆత్మ గురించి దేహం గురించి చెప్తున్నారని చెప్పుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ అన్ని ఈ 30 వరకు శ్లోకాలలో ఇది ఆత్మకు తర్వాత దేహానికి గల డిఫరెన్స్ ఏంటి, ఆత్మ యొక్క పరిమాణము ఎంత ఉంది, ఇలాంటివి డిస్కస్ చేస్తున్నారు. ఆత్మకు నాశనం లేదు, దేహానికి మాత్రమే దేహం మాత్రమే దేహం టెంపరరీ, ఆత్మ పర్మనెంట్, ఆత్మ దేహాలను మారుస్తుంది అని చెప్పుకున్నాము. అంటే 11వ శ్లోకం నుంచి మొదలైంది. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు జ్ఞాన యోగము లేకపోతే సాంఖ్య యోగము అని అంటారనమాట. 11 నుంచి 30 వరకు. సో ఈ రోజు మనం 23 నుంచి కంటిన్యూగా 30 వరకు చేసేద్దాం సో దట్ మనకు ఆ పార్ట్ అయిపోతుంది. ఆత్మ తర్వాత దేహము గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది మనము ఈ రోజుకు ఎండ్ చేసేద్దాము. 23వ శ్లోకం. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంతప్యో న శోషయతి మారుతః. 23వ శ్లోకం. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎండిపోదు. సో ఆత్మ ఎట్టి ఆయుధం చేతను ముక్కలు చేయబడదు. మనం చెప్పుకున్నాం ఆత్మ యొక్క సైజ్ ఎంత అనేసి. ఒక ఎంట్రుక కొన తీసుకొని దాన్ని 1000 భాగాలు చేస్తే ఆ 1000 భాగాలలో ఒక భాగం తీసుకుంటే అది ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ ఉంటుందంట ఆత్మ. సో యాక్చువల్ గా వెంట్రుక కొనను 1000 భాగాలు ముందు చేయలేము. ఆ 1000 భాగాలలో ఒక భాగం సైజు మనం అసలు చూడలేము. సో అంత మైన్యూట్ గా ఉన్న దాన్ని మనము ఎటువంటి ఆయుధంతో కూడా ఏమీ చేయలేము అని చెప్తున్నారనమాట. సో ఇందులో ఏవైతే లక్షణాలు చెప్తున్నారో ఇవన్నీ కూడా దేహానికి ఉంటుంది. దేహంను ముక్కలు చేయవచ్చు, అగ్నిచే కాల్చవచ్చు, నీటిచే తడపవచ్చు, అంటే నీటిలో మునిగిపోతుంది అనేసి, చనిపోతుంది నీటిలో పడిపోతే అనేసి. నెక్స్ట్ వాయువుచే ఎండిపోతుంది. సో ఇదంతా దేహానికి. దానికి ఆపోజిట్ ఏముంది ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారనమాట. సో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఖడ్గములు, ఆగ్నేయాస్త్రాలు, వారుణాస్త్రాలు, వాయువ్యాస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలైనా ఆత్మను చంపలేవు. నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా భూమి, జలము, వాయువు, ఆకాశంతో తయారైన నానా రకాలైన అస్త్రాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. నవీన కాలానికి చెందిన అణ్వస్త్రాలు అగ్ని ఆయుధాల కోవకు చెందినవే, కానీ పూర్వము నానా రకాల భౌతిక తత్వాలతో తయారైన ఇతర ఆయుధాలు కూడా ఉండేవి. అగ్ని ఆయుధాలు నీటి ఆయుధాలచే భంగపరచబడతాయి. అవి ఇప్పుడు నవీన విజ్ఞాన శాస్త్రానికి తెలియవు. సో ఇక్కడ ఆయుధాల గురించి చెప్తున్నారనమాట. సో ఈ ఆయుధాలు ఏవైతే అణ్వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయో ఇవి ఇప్పుడు కనుక్కోండేటివి కాదు, మనకి ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్తున్నారనమాట. మనము పాత సినిమాలలో చూసి ఉంటాం. రాజుల 2 రాజుల మధ్య యుద్ధం వచ్చినప్పుడు దేవీ దేవతల మధ్య, రాజులు కాదు కానీ దానికన్నా ముందు దేవతల మధ్య యుద్ధము, అది మనము సినిమాలలో చూసింటాము. ఒక పార్టీ వాళ్ళు నాగ అస్త్రం వేస్తే అటువైపు నుంచి దానికి విరుగుడుగా ఇంకొక అస్త్రం వస్తుంది. ఒకవైపు నుంచి అగ్ని అస్త్రం వేస్తే దానికి విరుగుడుగా నీటి అస్త్రం వస్తుంది. చూసే ఉన్నాం కదా ఆయుధాలతో యుద్ధం చేసేటప్పుడు. సో ఒక అస్త్రం విడిచినప్పుడు ఇంకొక అస్త్రము భంగపరచడానికి ఇంకొక అస్త్రం వేసేవాళ్ళు అనమాట. సో ఈ ఆయుధాలు అనే సైన్స్ ఇప్పటిది కాదు, ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది ఈ ఆయుధాల సైన్స్ అని చెప్తున్నారనమాట. అంతేగాక వాయు అస్త్రాల జ్ఞానం కూడా నవీన శాస్త్రజ్ఞులకు లేదు. ఏది ఏమైనా ఎన్ని ఆయుధాలతోనైనా అవి ఎంతటి వైజ్ఞానిక పరికరాలైనప్పటికీ ఆత్మ ముక్కలు చేయబడదు, నశింపజేయబడదు. సో ఎంతటి సైన్స్ డెవలప్ అయినా
ఎంతటి పవర్ఫుల్ ఆయుధమైనా కూడా ఆత్మను ఏమీ చేయలేదు అని చెప్తున్నారనమాట. ఆత్మ నాశనము లేనిది. వ్యక్తిగత ఆత్మ కేవలం అజ్ఞానం వలన ఏ విధంగా ఉనికిలోకి వచ్చి తత్ఫలితంగా మాయచే కప్పబడుతుందో మాయావాది వివరించలేడు. అలాగే వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతుని నుండి ఖండించడము కూడా సాధ్యమయ్యేది కాదు. పైగా వారు శాశ్వతంగా భగవంతుని నుండి వేరు చేయబడిన అంశలే. వారు శాశ్వతంగా వ్యక్తిగత అణు ఆత్మలైన కారణంగా మాయచే కప్పబడతారు. అగ్ని కణాలు అగ్ని గుణమునే కలిగి ఉన్నప్పటికీ అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు వారు ఆ విధముగా భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అందరము కూడా భగవంతుని యొక్క అంశలు. ఈ ఆత్మలన్నీ కూడా భగవంతుని యొక్క అంశలు. భగవంతుని నుంచి వేరైపోయినామన్నమాట. సో వేరైనప్పటికీ కూడా మనము భగవంతుణ్ణి తిరిగి కలవచ్చు. అది ఆత్మ, దాని గురించే ఆత్మ వెయిట్ చేస్తుంది అన్నమాట. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అని అంటే భగవంతునికి సేవ చేయడమే ఆత్మ యొక్క స్వరూపము. వరాహ పురాణంలో జీవులు విడుబడిన భగవద్ అంశములుగా వర్ణించబడ్డారు. భగవద్గీత ప్రకారము కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు. సో భగవద్గీతలోనే కాదు, వరాహ పురాణంలో కూడా చెప్పారు. ఏమని చెప్పారు? జీవులు విడుబడిన భగవద్ అంశలు. సో మనము భగవంతుడి నుంచి వచ్చిన అంశలము. సో ఎవరైతే భగవంతుడు లేడు అని అంటున్నారో వాళ్ళకి ఇది ఆన్సర్ అన్నమాట. భగవంతుడు ఉన్నాడు మనకందరికి. ఆ తర్వాత కొంతమంది భగవంతునికి రూపం లేదు అని కూడా అంటారు. ఆకారం లేదు అని అంటారు. ఎట్లాగైతే మనకు 2 కాళ్ళు 2 చేతులు, ఈ రూపం ఎలా వచ్చింది అని అంటే భగవంతునికి రూపం ఉంది కాబట్టి మన ప్రాణికి కూడా ప్రాణులకు కూడా ఆ రూపంతో సృష్టించాడు భగవంతుడు. రూపం అనేది ఉన్నది ప్రాణులు కూడా. సో అలాగే భగవంతునికి కూడా రూపం ఉంది. వరాహ పురాణంలో జీవులు విడివడిన భగవద్ అంశములుగా వర్ణించబడ్డారు. అంటే భగవంతుని నుంచి బయటపడిన అంశలం మనం అందరము. ఎందుకు వచ్చేసాము భగవంతుని నుంచి పక్కకు అంటే ప్రభుపాదుల వారు ఎప్పుడు ఉదాహరణగా చెప్తారు. సో మనము భగవంతునితో పాటు భగవద్ధామంలో ఉండే వాళ్ళము ఒకప్పుడు. సో మనకు భగవంతుని పైన అసూయ అనేది కలిగింది అనమాట. అక్కడ భగవంతుడు ఎంజాయర్. భగవంతుడు ఆయన భోగి ఎంజాయ్ చేసేవాడు. మనము ఆయనకు ఎంజాయ్మెంట్ని ఇచ్చేవాళ్ళము. మనం ఆయనకు సేవ చేసి ఎంజాయ్మెంట్ని ఇవ్వాలి మనం. అదే అన్నమాట మన పొజిషన్ అక్కడ భగవద్ధామంలో. సో మనకేంటి ఎలా ఒక స్టేజ్ లో ఏమైపోయిందంటే ఆయన ఎప్పుడు ఎంజాయ్ చేసేవాడైనా నేనెందుకు ఎంజాయ్ చేయకూడదు, నేను ఎప్పుడు సేవ చేయాలనా, నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనే ఒక ఇది వచ్చిందనమాట మనకు మైండ్ లో. వెంటనే భగవంతుడు ఓకే నీకు ఇది ఈ స్థలం కాదు, ఇది ఇక్కడ నేను ఒక్కరినే భోగిని, మీరందరూ కూడా నాకు సేవ చేసేవాళ్ళు. అలా ఉంటేనే ఈ ప్లేస్ లో అలా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో, నీకు సపరేట్ గా ఒక భౌతిక ప్రపంచంను సృష్టించాను, అక్కడికి వెళ్ళి నువ్వు ఎన్ని జన్మలు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో, ఎన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అన్ని రోజులు ఎంజాయ్ చేసి తిరిగి రా ఇక్కడికి అని భగవంతుడు మనము ఈ ఈ భూలోకానికి పంపించాడనమాట. భౌతిక లోకంకు పంపించాడు. మనము ఈవెన్ పిల్లల ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంటాడు ప్రభుపాదుల వారు. ఇప్పుడు అమ్మాయిలైతేనేమి అబ్బాయిలైతేనేమి, అబ్బాయిలైతే నాన్న డ్రైవింగ్ చేస్తా ఉంటే కారు ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చొని నేను డ్రైవింగ్ చేస్తాను, నాకు కారు నేను డ్రైవ్ చేస్తాను, నేను స్టీరింగ్ పైన కూర్చుంటాను సీటు పైన అని గొడవ పెడుతూ ఉంటారు. అప్పుడు కారు ఇచ్చేస్తామా మనము? సరే డ్రైవ్ చేయరా అని ఇచ్చేస్తామా? ఇవ్వము. ఎందుకంటే వానికి డ్రైవింగ్ రాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చిన్న పిల్లవాడు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకు ఫాదర్ ఏం చేస్తాడు, చిన్న కారు బొమ్మ కారుని తీసుకొస్తాడు. ఇదేనన్నా ఇదే నీ ఈ కారు నీది,
నువ్వు డ్రైవింగ్ చేసుకో, ఎంతైనా ఎంజాయ్ చేసుకో దీంతో డ్రైవింగ్ చేసుకుంటూ అనేసి. అలాగే అమ్మాయిలైతే అమ్మ వంట చేస్తూ ఉంటే నేను వంట చేస్తా, నాకు ఒక స్టవ్, నేను స్టవ్ మీద గిన్నె పెట్టి ఆ కాఫీ కాస్తా, పాలు కాచుతా, అట్లా సంథింగ్ పిల్లలు వస్తూ ఉంటారు అమ్మాయిలు. సో అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఒక చిన్న పిల్లల బొమ్మల సెట్ ఉంటుంది, కిచెన్ సెట్, బొమ్మ స్టవ్, బొమ్మ సిలిండరు, బొమ్మ ఇదేంటి తావాలు, గిన్నెలు, ఇవన్నీ అన్ని బొమ్మలే. సో వాటితో ఆ అమ్మాయి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. అంతేగాని సరే నువ్వు వంట చేస్తావా చెయ్యి అనేసి వదిలేసి వెళ్ళదు కదా ఆ అమ్మ స్టవ్ దగ్గర చిన్న పిల్లల్ని. అలాగే భగవంతుడు మనము ఎప్పుడైతే ఎంజాయ్ చేయాలి నేను అని అంటే, సరే నన్న నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఇది కాదు నీకు ప్లేసు, నీకు భౌతిక ప్రపంచం అని ఉంది, అక్కడికి వెళ్ళు, నువ్వు ఎంజాయ్ చేసిరా. కానీ అక్కడ నువ్వు ఏదైతే సంతోషం కోసం వెతుకుతావో ఆ సంతోషం అనేది దొరకదు, అది దుఃఖాలయం. నువ్వు వీలైనంత తొందరగా నా దగ్గరికి వచ్చేసేయి, నేను వెయిట్ చేస్తుంటాను అని భగవంతుడు మనల్ని ఈ భౌతిక ప్రపంచంకు పంపించేశాడనమాట. అంతేకాకుండా భగవంతుడు ఆ ఎంతటి దయామయుడు అంటే, మనల్ని ఒకరినే పంపించేలా, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నా పొజిషన్కే అంటే నాలాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, ఇది నీ స్థలం కాదు, నువ్వు వెళ్ళిపో అని మనల్ని ఒంటరిగా పంపించట్లేదు. ప్రతి ఒక్క జీవికి ఆత్మ పక్కలో పరమాత్మగా ఆయన కూడా మన వెనకాల వస్తున్నాడు అనమాట. మనము ఏ దేహంను తీసుకున్నా కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఆ దేహంకి వస్తున్నాడు. ఆ దేహంలో ఉంటూ మన ఆత్మ పక్కలోనే ఆయన కూడా కూర్చొని ఇదేంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఇది నువ్వు ఉన్న ప్లేస్ కాదు, ఉండాల్సిన ప్లేస్ కాదు, వీలైనంత త్వరగా, వీలైనంత తొందరగా ఈ భౌతిక ప్రపంచం నుంచి మన ప్రపంచానికి, మన లోకానికి వెళ్ళిపోతామని ప్రతి ఒక్క జన్మలో కూడా, ప్రతి ఒక్క బర్త్ ఎలాంటి జన్మ తీసుకున్నా మనకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నాడు పరమాత్మ. కానీ మనము పరమాత్మ ఇస్తున్న సలహాలను, పరమాత్మ ఇస్తున్న గైడెన్స్ ను మనము పెడచెవి పెడుతున్నాం అనమాట, అసలు చెవికే ఎక్కించుకోవట్లేదు. సో ప్రభుపాద ఇక్కడ మనకు ఈ చాప్టర్ లోనో నెక్స్ట్ చాప్టర్ లోనో ప్రభుపాద చెట్టు మీద ఉన్న రెండు పక్షులుగా ఉదాహరిస్తాడనమాట, కంపేర్ చేస్తున్నాడు. రెండు పక్షులు, ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి ఆత్మ పక్షి, ఇంకొక పక్షి పరమాత్మ పక్షి. సో చెట్టు అనేది దేహం. సో ఆ ఆత్మ పక్షి పరమాత్మ పక్షి పక్క పక్కలోనే కూర్చొని ఉంటాయి. సో ఆత్మ పక్షి ఆ చెట్టు పైన ఉన్న పండ్లను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, వాటిని తింటూ ఉంటుంది అనమాట. కొన్ని తీయని ఫలాలు ఉన్నాయి, కొన్ని చేదు ఫలాలు ఉన్నాయి. అంటే కొన్ని దుఃఖంలో ఉన్నాయి, కొన్ని సంతోషాలు ఉన్నాయి, సుఖము దుఃఖము రెండు ఉన్నాయి. తీయని పండ్లు ఎంజాయ్ చేస్తోంది, చేదు పండ్లు ఎంజాయ్ చేస్తోంది ఆత్మ. సో ఆ పరమాత్మ వెనకాల పరమాత్మ పక్షి వెయిట్ చేస్తాంది, ఎప్పుడు ఈ ఆత్మ పక్షి నా వైపుకు తిరిగి చూస్తుందా, నా వైపుకు తిరిగి చూసి ఏది మంచి ఏది చెడు అని గైడెన్స్ ఇచ్చి తిరిగి భగవద్ధామకు తీసుకొని వెళ్దామా అని వెనకాల వెయిట్ చేస్తూనే ఉంది పరమాత్మ పక్షి. కానీ మనము ఈ ఆత్మ పక్షి వెనక్కి తిరిగి ఇట్లా సైడ్కి తిరిగి చూడట్లేదు పరమాత్మ వైపు. ఎంతసేపు ఈ తీయని ఫలాలు, చేదు ఫలాలు తినడంలో బిజీ అయిపోయినారు అన్నమాట. అలా ఉంది మన పరిస్థితి. సో భగవంతుడు అంతటి కృపామయుడు ఆయన. సరే నువ్వు వెళ్ళు, ఇక్కడ నాకు అగెనెస్ట్ గా వస్తున్నావు కదా, ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, అక్కడి నుంచి మనల్ని తరిమేయలేదు, ఆయన కూడా వెంట వస్తున్నాడు మనతో పాటు. సో ఎంతటి కృపామయుడు భగవంతుడు అని చెప్తున్నారనమాట. అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతుంది. ఎక్కడ ఏంటది దానిపైన భగవద్గీత ప్రకారం కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు. ఓకే, కనుక మాయ నుండి ముక్తిని పొందిన తర్వాత కూడా జీవుడు వేరుగా నిలిచి ఉంటాడు. అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతుంది.
కృష్ణుని నుండి పొందిన జ్ఞానముతో అర్జునుడు ముక్తుడయ్యాడే కాని శ్రీకృష్ణునితో ఏనాడు ఏకము కాలేదు. ఓకే, 24వ శ్లోకం. ఎవరైనా చదువుతారా 24వ శ్లోకం? ట్రై చేయండి. భగవంతుని నోటి నుంచి వచ్చిన శ్లోకాలు కదా ఇవన్నీ. సో మనము పలికితే మనకు కొంచెము కృపా కటాక్షాలు వస్తాయి. అంత ఎవరు పర్ఫెక్ట్ కాదు, అంత మంచిగా రావాలి అని అనుకోవద్దండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ఎవరైనా 24వ శ్లోకం చదవచ్చు. 2వ అధ్యాయం 24వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. అచ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష ఏవ చ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. ఆ 2 లైన్లు ఉన్నాయి కదా, అనువాదమా? ఆత్మ ఛేదింపబడినటువంటిది మరియు కరుగునటువంటిది. దహింపచేయుటకు గాని శోషింపచేయుటకు గాని అది వీలు కానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును, మార్పురహితమును, అచలమును, సనాతనమును అయి ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ. సో సేమ్ 23, 24 రెండు కూడా ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఛేదింపబడనిది, కరుగనటువంటిది, దహింపబడదు, ఎండిపోదు, నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. అది ఆత్మ. సో ఏదైతే మనకు వీటికన్నిటికీ ఆపోజిట్, ఎండిపోతుంది, దహించచ్చు, అనిత్యము, ఇదంతా కూడా దేహానికి సంబంధించినది అనమాట. భాష్యంలో ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని అణు అంశ అని, మార్పు లేకుండా అది అదే అణువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణు ఆత్మకు ఉన్నట్టి ఈ యోగ్యతలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. సో మనము అణు ఆత్మలము, భగవంతుడు విభు ఆత్మ. మనము ఆత్మలైతే భగవంతుడు పరమాత్మ. మనము అణు ఆత్మ, భగవంతుడు విభు ఆత్మ. ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం చాలా కష్టము. ఎందుకంటే వ్యక్తిగత జీవులు ఏనాడును ఐక్యం కాబోదు. భౌతిక కల్మషము నుండి ముక్తిని పొందిన తర్వాత అణు ఆత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మిక కణంగా ఉండగోరవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాల్లో ప్రవేశిస్తారు. అంటే మన దేహాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆత్మ భగవంతుని యొక్క లోకాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ శాశ్వతంగా భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది అనమాట. ఆ భగవంతుని దగ్గరికి చేరుకునేదాకా ఈ ఆత్మకు ఆనందం అనేది దొరకదు. ఇక్కడ ఏదైతే దొరుకుతుందో మనకు, ఇది సంతోషం మాత్రమే. ఇది టెంపరరీ. సో ఇది టెంపరరీ, పర్మనెంట్ కాదు. టెంపరరీ, ఈ లోకమే టెంపరరీ, ఈ భౌతిక ప్రపంచమే టెంపరరీ. సో అలాంటి టెంపరరీ ప్రపంచంలో మనము పర్మనెంట్ ఆనందం కోసము ట్రై చేస్తున్నాము. అది దొరకని పని. సో భగవంతుడు భగవద్గీతలోనే చెప్తున్నాడు, ఈ లోకానికి దుఃఖాలయం అని ఆయన పేరు పెట్టాడు. దుఃఖాలయం అశాశ్వతం, శాశ్వతము కాదు, అశాశ్వతం అనేసి. అలాంటి దుఃఖాలయంలో మనం దేనికోసం వెతుకుతున్నామంటే సుఖం కోసం వెతుకుతున్నాం. ఆనందాలయం, ఇంటికి పేరు పెట్టింటాము, ఆనందాలయం. ఇంకా వైకుంఠ నిలయం, కానీ అవి పేరు ఒకటే, లోపల ఆనందం ఉండదు ఇంటి లోపల ఉన్న వాళ్లకు. ఎందుకంటే ఇది దుఃఖాలయం కాబట్టి. ఓకే, 25వ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ.
రవళి మాత చదవండి మాత. అవ్యక్తో యమచింత్యో వికార్యో యముచ్యతే తస్మదేవం విదిత్వైనం నను శోషితమర్హసి. నాను శోషితు మర్హసి. నాను శోషితు మర్హసి అంటే దుఃఖించడానికి తగదు. సో నెక్స్ట్ శ్లోకంలో కూడా ఎండింగ్ లో అదే ఉంది చూడండి. నైనం శోషితు మర్హసి, దుఃఖించడానికి తగదు. నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకం లేదు, నెక్స్ట్ శ్లోకము అదే ఉంది చూడండి. నా శోషితు అర్హసి. సో వరుసగా చెప్తున్నాడు కృష్ణ. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావో, దుఃఖించడానికి అర్హత లేనిది, తగదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్ గా చాలా మంది చెప్తూ ఉంటారు భగవద్గీత, అంటే భగవద్గీత గురించి కాదు కానీ ఇస్కాన్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు అంటే కఠినంగా ఉంటారు, చావు గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు చెప్తూ ఉంటారు అనమాట. కానీ చావు గురించి మాట్లాడడం కాదు, కానీ ఇక్కడ ఎవరైతే భగవద్గీత, ఇంకొక విషయము, భగవద్గీత చదివితే మనకు సంతోషం ఉంటుంది, తర్వాత స్ట్రెంగ్త్ వస్తుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్తుంటాం. కానీ భగవద్గీత చదివినంత మాత్రము, ఇస్కాన్లోకి వెళ్ళినంత మాత్రము మనకు కష్టాలు అనేవి రాకుండా ఉంటాయా, దుఃఖాలు అనేవి ఉండకుండా ఉంటాయా అని అంటే లేదు. ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా అని అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మనిషి అన్నాక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈ ఈ జగత్తు పేరే దుఃఖాలయం కదా, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కడ ఉంటాయి? సో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే భగవద్గీతను చదివింటారో, ఎవరైతే భగవద్గీతను అలవర్చుకొని ఉంటారో, పఠించింటారో, వినింటారో, చదివింటారో, అలవర్చుకుంటుంటారో, దాన్ని వాళ్ళ నిజ జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, వాళ్ళు ఆ ప్రాబ్లంను ఏమంటారు, హ్యాండిల్ చేసే తీరు వేరవుతుంది అనమాట. అంతే, ప్రాబ్లంని హ్యాండిల్ చేసే తీరు వేరుగా ఉంటుంది. సో అదే ఇది ఏదైతే భగవద్గీత గురించి అంత తెలియని వాళ్ళు, నార్మల్ పర్సన్స్ పెద్దగా చూస్తారనమాట. ప్రాబ్లంను పెద్దగా చూసుకుంటారు, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కొంతమంది, అంటే ఇది చాలా కఠినంగా అనిపించచ్చు. ఎవరో ఫ్యామిలీలో వ్యక్తి చనిపోయినారనేసి వాళ్ళ వెనకాల ఇమీడియట్ గా ఇంకొకరు సూసైడ్ చేసుకోవడము, ఫ్యామిలీలో వాళ్ళు భరించలేక. కానీ యాక్చువల్ గా అదంతా తప్పు. సో ఏదైతే అఫ్ కోర్స్ మనకు ఆ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల మనకు నొప్పి అనిపించచ్చు, కానీ శాస్త్రాలలో ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇంకొక దేహానికి వెళ్ళిపోతారు, ఇంకొక దేహానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఈ దేహము పాడైపోయింది, పనికిరాని స్టేజ్కి వచ్చేసింది, వాళ్ళు ఇంకొక దేహంకి వెళ్ళిపోతారు అనమాట. సో ఎప్పుడైతే ఈ ఏ వ్యక్తి అయితే చనిపోయినారో ఆ వ్యక్తి గురించి బతికి ఉన్న వ్యక్తి, ఫ్యామిలీలో ఉన్న పర్సన్ ఏడుస్తున్నాడంటే ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి అనేది ఉండదంట. సో ఏడుస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఆ దేహాన్ని నుంచి బయట ఉన్న ఆత్మ తిరిగి వెళ్ళిపోలేకపోతుందంట. అయ్యో వీళ్ళు ఇంతగా ఏడుస్తున్నారు కదా నా ఫ్యామిలీ మెంబర్స్, నేను వాళ్ళని వదిలి వెళ్ళిపోలేకపోతున్నాను అన్నట్టు ఆత్మ అక్కడే తిరగాల్సి వస్తుందంట. ఆత్మకు అది ఇంకా హింస అనేది అవుతుందన్నమాట. సో ఏడ్చకూడదు అనేది అందుకే, ఏడవకూడదు. బాధ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ దాన్ని హోల్డ్ చేసుకోవాలి. అదే అంటారు కదా 11 రోజుల మైల, 11 రోజుల తర్వాత ఇంకొకసారి ఏదో పూజలు అవి ఇవి చేస్తారు, ఫార్మాలిటీస్ చేస్తారు. ఎందుకంటే 11 రోజులు ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుందంట అదే ఇంటి పరిసరాలలో. అలాంటప్పుడు
ఎక్కువ ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉండడము, ఏడుస్తూ ఉండడము చూస్తే ఆ చనిపోయిన ఆత్మకి ఇంకా ఎక్కువ బాధ అనేది కలుగుతుందంట. ఓకే, ఇది చాలా డీప్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ కనబడదు, ఊహింపలేనిది, మార్పు రహితమైనది చెప్పబడింది. ఇది తెలుసుకొని నా తరువాత నీవు దేహం కొరకు దుఃఖించకూడదు. కరెక్ట్, చూడండి భగవంతుడు కూడా చెప్తున్నాడు. సో ఆ ఈ ఆత్మకు ఇవన్నీ లేవు, కనపడదు, ఊహింపలేనిది, మార్పు రహితమైనది అని చెప్పినారు కదా. సో చెప్పినాను కదా, అలాంటి ఆత్మ గురించి నువ్వేం బాధపడాల్సిన పని లేదు. ఆత్మ ఇంకొక కొత్త దేహంకు తీసుకుంటుంది. తర్వాత నువ్వు దేహం కొరకు దుఃఖించద్దు అని చెప్తున్నాడు అర్జునకు కృష్ణ. నా శోషితు అర్హసి అంటే ఆ అర్హత లేదు, దుఃఖించడానికి అర్హత లేని విషయం గురించి నువ్వు దుఃఖిస్తున్నావు, అవసరం లేదు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. 26వ శ్లోకం ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అనువాదం చదవండి మాకు. ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ లేదా జీవ లక్షణములు బ్రాకెట్లో ఎల్లప్పుడూ పుట్టుచు మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నువ్వు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. అంటే అక్కడ జన్మ ఉంది, మరణము ఉంది. సో అది ఓపెన్ సీక్రెట్ కదా. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. అది తెలిసినప్పుడు నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం. ఒక్క నిమిషం వస్తానండి. చదవండి మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేస్తే న త్వం శోచితుమర్హసి. భాష్యము. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణం నందు నీవు దుఃఖింపరాదు. ఇది ఫేమస్ శ్లోకం, మీరు వినే ఉంటారు. ఎక్కడ పెడతారు చెప్పండి ఈ శ్లోకము? మరణించినప్పుడు పెడతారు. అక్కడ మైక్ లో, టేప్ రికార్డర్ లో, స్పీకర్ లో పెట్టింటారు. జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పరిహర్యర్తే నాత్వా శోచితుమర్హసి. పుట్టిన వానికి తప్పక మరణము కలుగుతుంది, మరణము తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. సో ఇక్కడ మరణము కలుగుతుంది అని అంటున్నారు కదా, పుట్టిన వానికి మరణము తప్పదు అనేసి. సో ఆ మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అనమాట. తర్వాత ఇంకా ఇదే మన చాప్టర్ లో ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ దేహము పనికిరాని అవస్థలో ఉంటుందో, చిరిగిపోతుందో, ఆ దేహంను వదిలేసి ఆత్మ ఇంకొక దేహంకు తీసుకుంటుంది అని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ గా మనకు కృష్ణ ఏం చెప్పారు? చిరిగిపోయిన వస్త్రాలను ఎలాగైతే వదిలేస్తామో, కొత్త వస్త్రాలను ధరిస్తామో, అలాగే ఈ ఆత్మ చిరిగిపోయిన దేహాన్ని వదిలేసి కొత్త దేహాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో మనం అనుకుంటాము, మనం ఊహించుకుంటాము పనికిరాని ఈ దేహము పనికి రానప్పుడు అని అంటాం. అంటే ఏమంటారు, దీనావస్థకు వచ్చినప్పుడు
అట్లా అంటే మనం ఏమంటారు ముసలితనము అని అనుకుంటాం అన్నమాట. ముసలి అయిన తర్వాత దేహంలో అవయవాలు పని చేయనప్పుడు అది పనికి రానప్పుడు పనికి రాకుండా అయినట్టు అని మనం అనుకుంటాం, మనం అర్థం చేసుకుంటాము. కానీ శాస్త్రాల ప్రకారము ఎప్పుడు దేహాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుందో ఆ ఏజే దానికి అవసరం లేని ఏజ్. అంటే ఆ ఏజ్ కు ఆ దేహము దానికి పనికి రాకుండా అయిపోతుంది అనమాట ఆత్మకు. అర్థమవుతోందా? ఇప్పుడు చూడండి, 10 సంవత్సరాల్లోనే ఒక పిల్లాడు 10 సంవత్సరాలకే చనిపోయాడు అనుకోండి. 10 సంవత్సరాల్లోనే వానికి ఆ ముసలితనం అనేది వచ్చేసినట్టు. అంటే ఆ దేహం ఇంక పనికిరాదు, అక్కడికి అయిపోయింది. ఆ దేహంలో ఉన్న ఆత్మ ఇంకొక దేహానికి, కొత్త దేహానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మన లెక్చర్స్ లో విన్నాను, ఆ, పుట్టిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది మన యొక్క కౌంట్ డౌన్. అంటారు కదా, మన ఊపిరిలో కౌంట్ ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని రాసి పెట్టి ఉంటుందంట. ఆ తర్వాత ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా అడిగారనుకోండి, ఏజ్ అడిగారనుకోండి, ఆ ఇంగ్లీష్ లో చెప్తారు, ఎంత అమ్మాయి ఏజ్ ఎంత అని అడిగితే 2 months ఓల్డ్ బేబీ అంటారు. 2 months ఓల్డ్ బేబీ అంటే 2 months కు ఓల్డ్ అయిపోయింది ఆల్రెడీ. తర్వాత 3 days ఓల్డ్ బేబీ, లేకపోతే 10 years ఓల్డ్ బేబీ, 10 years ఓల్డ్ బాయ్, 10 years ఓల్డ్ గర్ల్. అంటే ఆ ఓల్డ్ అనేది వచ్చేస్తుంది బర్త్ తో పాటు, జననంతో పాటు ఆ ఓల్డ్ అనేది ట్యాగ్ వెనకాల తగిలించుకొని వచ్చేస్తాము. ఆ మరణం అనేది వెనకాల తగిలించుకొని వచ్చేస్తాం అనమాట. అదే చెప్తున్నారు, జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు. ఒక నిర్ణీత కాల కార్యాలు పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు. ఇందాక అనుకున్నాం కదా, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, బ్రీతింగ్, ఊపిరి అనేది ఆ నిర్ణీత కాలం ఉంటుంది ప్రతి ఒక్క జీవికి. అది అయిపోయిన వెంటనే ఇప్పుడు చూడండి, అలా కంపేర్ చేసుకుంటే మనము ఈ ఉసుళ్ళు, వర్షానికి వచ్చే లైట్ పురుగులు, అవి జస్ట్ వాటి యొక్క జీవిత కాలం ఏంటంటే కొన్ని గంటలు మాత్రమే. ఆ కొన్ని గంటల్లోనే అవి పుట్టడం అయిపోతుంది, పెరగడం అయిపోతుంది, దాని బై ప్రోడక్ట్స్ పిల్లల్ని కానడము అయిపోతుంది, చనిపోవడం కూడా అయిపోతుంది. అలా కుక్కకు ఒక జీవిత కాలం ఉంటుంది, మనిషికి ఒకటి జీవిత కాలం, పిల్లికి ఒక జీవిత కాలం, అలా ఉంటుంది అనమాట. ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొక దానికి ముక్తి లేకుండా తిరుగుతూ ఉంటాడు. అయినా ఈ జనన మరణ చక్రము అనవసరమైన హత్యను, జంతువధను, యుద్ధాన్ని సమర్థించదు. కానీ అదే సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస, యుద్ధం అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి. అంటే ఇక్కడ కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు అర్జున యుద్ధం చేయను అని అంటే కృష్ణ ఎందుకు హింసకు ప్రోత్సహిస్తున్నాడు అనేసి. ఈవెన్ అర్జున కూడా అడుగుతాడు కదా, ఎందుకు నన్ను చంపడానికి ప్రోత్సహిస్తున్నావు కృష్ణ, నేను నా బంధువుల్ని చంపను అని అంటే, ఇంత రక్తపాతం సృష్టించి అటువంటి రాజ్యాన్ని నేను ఏమి ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేయలేను అని అంటాడు కదా. సో దానికి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారనమాట. శాంతి భద్రతలు నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస, యుద్ధం అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి. భగవంతుని సంకల్పం అయినందున కురుక్షేత్ర యుద్ధము అనివార్యమైన సంఘటన. ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడం అనేది క్షత్రియుని విధి. తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి? ధర్మభంగం చేసి తత్కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు. అంటే ధర్మభంగం, క్షత్రియుని యొక్క ధర్మము యుద్ధం చేయడము, ఆ యుద్ధం భంగం చేస్తే పాపంకు గురి అవుతాడు. సో గురి కావడం తగదు అని చెప్తున్నారు. నిజానికి పాపానికే అతడు ఎంతో భయపడుతున్నాడు. తన సక్రమమైన విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు, కానీ తప్పు పథాన్ని ఎంచుకోవడం వలన అతడు పతనం చెందగలడు.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు అందుకే చూడండి ఎంత డీటెయిల్డ్గా ఇచ్చాడు. అందుకే ప్రభుపాదుల వారి బుక్కు అంతటి నేమ్ ఫేమ్ వచ్చింది. అంత బుక్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. క్రోర్స్ ఆఫ్ భగవద్గీత యథాతథం బుక్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కాకుండా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాడు ప్రభుపాదుల వారు. ఇక్కడ చూడండి, తన సక్రమమైన విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అర్జునుడి గురించి చెప్తున్నాడు. అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు. అర్జునుడు నేను యుద్ధం చేయను, నేను సన్యాసం తీసుకుంటాను, ఫారెస్ట్ కు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను, లేకపోతే అడుక్కు తింటాను, ఇవన్నీ చెప్తున్నాడు. అడుక్కోనైనా అడుక్కుంటాను, నేను యుద్ధం చెయ్యను అని ఇవన్నీ మొదటి చాప్టర్ లో విన్నాం మనము. సో ఇలా చేయడం వల్ల యుద్ధం వదిలేసి ఆయన వెళ్ళిపోయిన బంధువుల మరణాన్ని ఆపలేడు. ఎందుకంటే బంధువుల యొక్క మరణం అనేది రాసి పెట్టేశాడు భగవంతుడు. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. కానీ తప్పు కార్యపథాన్ని ఎంచుకోవడం వల్ల అతడు పతనం చెందగలడు. సో ఆ భగవంతుడు ఆదేశించిన పని చేయకపోవడం వల్ల, తర్వాత క్షత్రియుని యొక్క విద్యుత్ ధర్మమైన యుద్ధం చేయడం వదిలేసుకొని వెళ్ళడం వల్ల ఆయన పతనానికి గురి అవుతాడు. సో దాని బదులు కృష్ణ చెప్పినట్టు యుద్ధం చేయడం వల్ల ఈయన అర్జునుడు ఈ విద్యుత్ ధర్మం నిర్వర్తించినట్టు అవుతుంది, పాపం అనేది కూడా రాదు. సో ఏదైతే శాంతి భద్రతలో తన వంతు చెయ్యి కలిపినట్టు అవుతుంది అనమాట. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ 28వ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, చదువుతాను మాతాజీ. మీరే చదువుతారా? ఇంకెవరైనా ట్రై చేస్తారా? పద్మప్రియ మాతాజీ, మాలతి మాతాజీ, నాగలక్ష్మి మాతాజీ, నీలిమ, గోవిందరెడ్డి ప్రభు. సరే మాత చదవండి మాతాజీ మీరు. ఓకే మాతాజీ. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. భాష్యము. సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనబడక మధ్యలో కనబడి నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమి కలదు. అంటే ఒకసారి పుడతారు, తర్వాత కొన్ని సంవత్సరాలు బతుకుతారు, వాళ్ళ జీవన కాలం ఉంటారు, తర్వాత తిరిగి నశించిపోతారు, తర్వాత కనిపించకుండా పోతారు, అప్రకటం అవుతారు, కనిపించకపోతారు. ఇంకొకసారి చదవండి మాతాజీ అది ఆ 2 లైన్లు. శ్రీదేవి మాతాజీ ఇంకొకసారి చదవండి ఆ 2 లైన్లు. ఓకే మాతాజీ. సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనబడక మధ్యలో కనబడి నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందరు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమి కలదు. ఆదిలో కనిపించరు, మరి కొన్ని సంవత్సరాల వరకు కనిపిస్తారు, ఆ తర్వాత తిరిగి కనిపించకుండా పోతారు. అలాంటి వాళ్ళ గురించి దుఃఖించడం ఎందుకు అని అంటున్నారు. ఒక్క నిమిషం అండి. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం. 29వ శ్లోకం. ఓకే, నేను చదువుతాను. 29. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య
ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వా శ్యేనం వేదన చైవ కశ్యేత్. కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దాన్ని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దాన్ని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి వినినప్పటికీ ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఆత్మననేది ఆశ్చర్యకరంగా వింటారు, ఆశ్చర్యకరమైనదిగా చర్చించుకుంటారు, ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు అని చెప్తున్నాడు అనమాట. సో మామూలుగా ఆత్మ ఆత్మ అంటేనే మనకు అంత చిన్న సైజు అంత చిన్నగా ఉంటుందా, అది ఎట్లా ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి మారుతుంది, ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో, గీతోపనిషత్తు ముఖ్యంగా ఉపనిషత్తుల పైననే ఆధారపడి ఉన్నందున ఈ శ్లోకము కఠోపనిషత్తు కూడా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించేదు. ఒక అతి పెద్దదైన జంతువు దేహంలోనూ మహావట వృక్షంలోనూ కేవలం అంగుళం మాత్రం స్థలంలో కోట్లాది సంఖ్యలో ఇమడగలిగే సూక్ష్మజీవులలో కూడా అనుపరిమాణ ఆత్మ ఉన్నదనే విషయము నిక్కముగా ఆశ్చర్యకరమైనది. చూడండి, దేహంలో జంతువు దేహంలో ఉంది, మహావట వృక్షంలో ఉంది, సో తర్వాత ఈ సూక్ష్మజీవులలో కూడా ఉన్నది ఈ ఆత్మ విషయము నిక్కముగా పరమాశ్చర్యకరమైనది. విశ్వమందలి తొలి జీవుడైన బ్రహ్మదేవునికే బోధలు చేసినట్టు పరమ జ్ఞాన ప్రామాణికుడు వివరించినప్పటికీ వ్యక్తిగత ఆత్మ యొక్క అద్భుతాలను జ్ఞానరహితులు తపోరహితులు అర్థం చేసుకోలేరు. స్థూల భౌతిక వస్తు పరిజ్ఞానమే ఉన్నందున ఈ కాలపు జనులు అతి సూక్ష్మమైన కణము మహాఘనమైనదిగాను అతి చిన్నదిగాను ఎలా కాగలదో ఊహించలేరు. అందుకే వారు ఆత్మను నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా చూస్తారు. సో కొంతమంది నమ్మరు ఆత్మ గురించి. అంతటి చిన్న పరిమాణంలో ఉన్న ఆత్మ అణువులో కూడా ఉంటుంది, సూక్ష్మజీవుల్లో కూడా ఉంటుంది, మహా వటవృక్షంలో ఉంటుంది, ఇంతటి దేహమైన మానవుల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ ఆత్మ అని కొంతమంది నమ్మరు అని అంటున్నారనమాట. అందుకే దాన్ని ఒక అద్భుతమైనదిగా వర్ణిస్తూ ఉంటారు అనేసి. యాక్చువల్గా కొంతమంది ఆత్మ లేదు, ఆత్మ లేదు, చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళడము అదంతా ఏమి తుస్సు అది ఇది అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా సైంటిస్టులు కూడా ఆత్మ ఉన్నది అనేసి నిరూపించినారనమాట. సో ఇలాగే ఒక హాస్పిటల్లో ఇంకా చనిపోతున్నాడు ఆ వ్యక్తి, నో హోప్స్, అలాంటి వ్యక్తికి ఫుల్ సీల్ చేసేసారనమాట, గ్లాస్ బాక్స్. ఇది మన న్యూస్ పేపర్లో దీనిలలో కూడా వచ్చింది, కవర్ స్టోరీ లాగా. ఫుల్ బాక్స్, లాంగ్ బ్యాక్, ఇయర్ అవన్నీ తెలియదు, కానీ నేను సీనియర్ డివోటీస్ చెప్తుంటే విన్నానమాట. సీల్ చేసేసారు, ఎక్కడా కూడా చీమ దూరనంత గాలి దూరనంత ఇదిగా ఫుల్ సీల్ చేసేసారనమాట. సీల్ చేశారు. ఆ మనిషి చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఆ మనిషి నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఈ ఏదైతే సీల్ చేశారో గ్లాస్ తోటి ఆ మన సౌండ్ వచ్చి చిన్న క్రాక్ పడిందంట. అంతటి శక్తివంతమైనది ఆ ఆత్మ. సో అంత సీల్ చేసినది ఆ ఫోర్స్ ఎప్పుడైతే దేహంలోంచి బయటికి వచ్చేస్తుందో ఆత్మ ఇమీడియట్ గా సౌండ్ టప్ అని సౌండ్ రావడము, చిన్న గ్యాప్ పడడము,
జరిగిందంట ఆ గ్లాస్ ఈ బాక్స్ కు. అంటే ఆ ఆ ప్లేస్ నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అన్నట్టు. జస్ట్ ఇది విన్నాను నేను. న్యూస్ పేపర్ లో కూడా అట్లా వచ్చింది అనేసి సీనియర్స్ చెప్తుండగా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ విన్నానన్నమాట. సో ఆత్మ ఉంది. ఆ ఆత్మనే మనల్ని ఇంతటి పెద్ద దేహాన్ని నడిపిస్తోంది. లేకపోతే ఇప్పుడు చూడండి, ఆ ఈ సైంటిస్టులు వీళ్ళైనా ఎవరైతే ఆత్మ లేదు అట్లా ఇది ఆర్గ్యుమెంట్కి వచ్చే వాళ్ళతో అయినా కూడా మనము దేహంలో ఏవైతే ఉన్నాయో పదార్థాలు, ఏముంది, గాలి ఉంది, ఆ తర్వాత గాలి, చీము, రక్తము, నెత్తురు ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఇంకా ఏవో రసాయనాలు ఉంటాయి. H2O వాటర్, H2O, HCl, ఇలాంటివి ఏవో రసాయనాలన్నీ ఉంటాయి. అన్ని దేహంలో మనిషి బాడీలో ఉన్న రసాయనాలు అన్నీ కూడా సైంటిస్ట్కి ఇస్తాము, శాస్త్రవేత్తలకు ఇస్తాము. ఆ రసాయనాలతో ఒక బతికి ఉన్న మనిషిని తయారు చేయగలరా వాళ్ళు అంటే నో అనే ఆన్సరే వస్తుంది అనమాట. తర్వాత ఏదైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని, అయ్యో మా తాత చనిపోయినాడు, మా తాత చనిపోయినాడు అని, మా తాత పోయాడు అని ఏడుస్తుంటాము. సో ఎక్కడ పోయాడు? అక్కడే ఉన్నాడు కదా, నీ ముందరే ఉంది దేహం, అదే కదా మీ తాత. అక్కడే ఉన్నారు. పోయాడు అని ఏడుస్తున్నారు. ఎక్కడ పోయాడు? అక్కడే ఉన్నాడు కదా. ఆ పోయింది ఏంది అంటే ఆ దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో ఆడ ఉన్న బాడీ డెడ్ బాడీ అయిపోతుంది అనమాట. అదే పోవడం అంటే. అంతేగాని ఆ దేహము ఎంతటి అటాచ్మెంట్ పెట్టుకున్న తాత అయినా, ఎంతటి అటాచ్మెంట్ పెట్టుకున్న అవ్వ అయినా, ఇంకొకరైనా తీసుకుపోయి నెక్స్ట్ డేనే పడేస్తారు కదా. సో అది ఆ ఆత్మ ని అద్భుతంగా చర్చించుకుంటారు. ఆత్మ గురించి ఆశ్చర్యకరంగా చర్చించుకుంటారు అని చెప్తున్నారు అనమాట. ఇక ఓకే, లాస్ట్ శ్లోకం 30వ శ్లోకం. దేహి నిత్యం చదువుతారా మాతా శ్రీదేవి మాతాజీ? ఓకే, చదువుతా మాతాజీ. హరే కృష్ణ. దేహి నిత్యమవత్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భాష్యం. ఓ భరతవంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడను చంపబడడు. కావున ఏ జీవిని కూర్చియు నీవు దుఃఖించుట తగదు. హరే కృష్ణ. ఇంకొకసారి నాత్వం శోషితు మర్హసి, దుఃఖించాల్సిన అవసరం లేదు అని ఇంకొకసారి చెప్తున్నాడు కృష్ణ ఈ శ్లోకంలో కూడా. భాష్యం. మార్పు రహితమైన ఆత్మను గురించిన ఉపదేశ అధ్యాయాన్ని భగవంతుడు ఇప్పుడు ముగిస్తున్నాడు. శాశ్వతమైన ఆత్మను నానా రకాలుగా వర్ణిస్తూ శ్రీకృష్ణ భగవానుడు అది నిత్యమైనదని, దేహము తాత్కాలికమని ధృవపరిచాడు. కనుక పితామహుడు, గురువు అంటే భీష్మ ద్రోణులు యుద్ధంలో మరణిస్తారనే భయంతో క్షత్రియుడైన అర్జునుడు తన విధిని విడిచిపెట్టకూడదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతిక దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి. అంతేగాక ఆత్మ అనేది లేకపోవడం లేదా రసాయనాల చర్య ద్వారా ఒకానొక పరిపక్వ స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయనడం కానే కాదు. ఇందాక చెప్పాను కదా, రసాయనాల సమ్మేళనం వల్ల, రసాయనాల చర్య వల్ల జీవులు ఉత్పన్నం అవుతాయి అనేది అది కాదు, అలా జరగలేదు జీవులు. అదే ఇందాక చెప్పాను, మన దేహంలో ఉండే రసాయనాలన్నీ కూడా చీము, రక్తము, నీరు, ఇదైతే మాంసము, ఇదంతా సైంటిస్టులు, శాస్త్రవేత్తలకి ఇస్తే వాళ్ళు బతికి ఉన్న మనిషిని తయారు చేయగలరా? చేయలేరు. సో ఇది రసాయనాలతో తయారు చేయబడినది కాదు. భగవంతుడు ఒక ఆత్మను పంపించడం వల్ల ఇంత యాక్టివ్ గా ఉందన్నమాట. ఆత్మ శాశ్వతమే అయినా హింస ప్రోత్సాహనీయము కాదు. కానీ దాని అసలైన అవసరం ఉన్నట్టు యుద్ధ సమయంలో అది అడ్డగించబడదు. ఆ అవసరము భగవంతుని అనుమతి పైననే సమర్థించబడుతుంది, కానీ తోచినట్లుగా కాదు.
అంటే ఇక్కడ ఆత్మ శాశ్వతమైంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అందరినీ చంపేసేయండి అని ఎవరు చెప్పరన్నమాట. సో నేను ఎవరినైనా పొడి చేసి చంపేసి వాడు చావలేడు. వాడి ఆత్మ ఇంకొక దేహాన్ని కొత్త దేహం తీసుకుంటుంది. పర్వాలేదు ఈ దేహం పనికిరాకుండా అయిపోయింది. అందుకే వాడిని చంపేశాను. ఆ దేహము హ్యాపీగా కొత్త దేహం తీసుకుంటుంది అంటే పోలీసులు 4 తగిలేసి మనల్ని తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఇలా మాట్లాడితే. సో అది కాదు. అది ఇక్కడ ప్రోత్సహించట్లేదు అని చెప్తున్నారు. కానీ భగవంతుడు ఆమోదించినప్పుడు యుద్ధం చెయ్యాలి తథ్యము అని భగవంతుడు ఆమోదించినప్పుడు అది సమర్థించబడుతుంది అని చెప్తున్నారన్నమాట. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినాను. ఏంటి గవర్నమెంట్ ఆదేశం ఇచ్చినప్పుడు బార్డర్స్ లో ఉన్న సోల్జర్స్ కు ఈ ఆర్మీ వాళ్లకు కానీ బార్డర్స్ లో ఉన్న వాళ్లకు యుద్ధం ప్రకటించినప్పుడు యుద్ధానికి వెళ్ళండి అని ఆర్డర్ ఇస్తుంది గవర్నమెంట్. మీరు యుద్ధం చేయాలి అని. యుద్ధం చేయాలి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే ఆ సోల్జర్ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది చంపితే అంత అవార్డులు అన్ని అవార్డ్స్ రివార్డ్స్ ప్రైజులు అవన్నీ వస్తాయన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది నువ్వు చంపు అని పర్మిషన్ ఇచ్చింది. ఏదైతే అదర్ పార్టీ వాళ్ళను శత్రువులను నువ్వు చంపచ్చు అని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చంపినప్పుడు వీనికి అవార్డులు రివార్డులు వచ్చినాయి. అదే పర్మిషన్ లేదు ఏదో పక్కింటోనితో వెనుకింటోనితో గొడవపడి అదే సైనికుడు డ్యూటీలో లేనప్పుడు లీవ్ లో ఉన్నప్పుడు పక్కింటోనితో వెనుకింటోనితో గొడవపడి చంపితే అప్పుడు అవార్డు ఇవ్వదు, తీసుకెళ్లి జైల్లో వేసేస్తుంది గవర్నమెంట్ వాడు సైనికుడు అయినప్పటికీ కూడా. ఎందుకంటే అక్కడ వానికి ఆర్డర్స్ రాలేదు గవర్నమెంట్ నుంచి. సో అట్లా ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు యుద్ధము తథ్యము, యుద్ధం చేయాల్సిందే తప్పదు అని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. సో అలాంటి టైంలో యుద్ధం చేయడము తప్పు కాదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.